మీకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఒపీనియన్ ఎందుకు ఇలా సినిమా కోసం చేంజ్ అయిపోయింది? ఎక్కడ చేంజ్ అవ్వలేదు. నో నా ఇష్టమే చూపించాను అక్కడ నేను. అంటే వైసీపీ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా సార్ నిజంగా? అలిగేషన్ అంటే కమెంట్స్ అవన్నీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారా లేదా అనేది ఇప్పుడు నేను దాసరి కిరణ్ నా ప్రొడ్యూసర్ కాబట్టి దాసరి కిరణ్ ఇచ్చాడు, నేను అదే చెప్పాలి. ఇప్పుడు నాకు ఇవ్వలేదు అని చెప్తే మీరు నమ్మరు, అప్పుడు ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముకునే ఉండే, ఇంకా దాని గురించి మాట్లాడేది ఏముంటది? అలా కాదు అంటే మీకు ఒకవేళ ఇచ్చారు, ఓకే మీకు హ్యాపీ అంటే 1000 కోట్లు ఇచ్చారు, ఓకేనా? 1000 కోట్లు సూపర్. ఇప్పుడు 2000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇచ్చి నా పైన బయోపిక్ తీయమంటే తీస్తారా? ఎందుకు తీయన? డబ్బులు క్వశ్చన్ కాదు అది, పాయింట్ అది. మనం సినిమా తీయటానికి మెయిన్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్లో బిలీవబిలిటీ ఉండాలి. చంద్రబాబు నాయుడు పాజిటివ్గా చూపిస్తే ఎవ్వరు బిలీవ్ చేయరు. అది మరి ఎందుకు గెలుస్తున్నారు సార్ ఆయన? లాస్ట్ టైం కూడా గెలిచారు ఒకసారి, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ది పాయింట్ ఈస్ గెలవటం అనేది ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ వాట్ ఈస్ ఆప్షన్ యూ హ్యావ్ ఆల్వేస్. సో ఇప్పుడు జనసేన అండ్ టీడీపీ పొత్తుగా వచ్చి పోటీ చేస్తున్న తరుణంలో వైసీపీ నుంచి ఈ సినిమాల పరంపర ఏంటి అర్థం కావట్లేదు అనమాట. యాత్ర కానివ్వండి, యాత్ర 2 కానివ్వండి, సో ఇలా మీ వ్యూహం, శపథం ఇవన్నీ ఆయనకి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ స్టార్ట్ చేయాలి. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది వైసీపీ రాకముందే వచ్చింది. దానికి ముందు కృష్ణ గారు తీశారు ఎన్టీ రామారావు మీద, దానికి ముందు ఎవరెవరో నరేంద్ర మోడీ మీద తీశారు. సినిమాలు అనేది వైసీపీ తర్వాత స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. అది అంటే ఈ ఎలక్షన్ టైంలో ఇన్ని సినిమాలు అని అదే అంటున్నా. నేను తీసాను సినిమా, అది వైసీపీకి సంబంధం లేదు. మహిరాఘవ తీశాడు, మహిరాఘవ నాకు తెలియదు ఎవరి సంబంధం అది. వైసీపీ తీస్తున్నారు అనేది తప్పన్నా అది. సో వైసీపీ తీయట్లేదు సినిమాలు, అసలు సంబంధమే లేదు. ఇప్పుడే చెప్పాను కదా, 3 సార్లు చెప్పాను. అసలు మీరు ఎలక్షన్, మీరు పాలిటిక్స్తో సంబంధం లేదు మీకు. ఇప్పుడే నేను స్టోరీ మీద ఉంటుంది నాకు సంబంధం. బాల్ ఠాక్రే నాకు ఇచ్చాడా డబ్బులు? శివసేన పార్టీకి తీసానా సర్కారు? రక్తచేత్ర పరిటాల రవి ఇచ్చాడా? ఏంటది? నా ఇష్టం వచ్చిన స్టోరీ, నాకు ఇంట్రెస్ట్ అనిపించింది, నేను తీస్తాను. కొండ మూవీకి కొండ మురళి గారు ఇచ్చినట్టున్నారు. నేను అదే అంటున్నా, అది మీరు అంటున్నారు అంటే కాదు. అదే ఇప్పుడు బాల్ ఠాక్రే ఇచ్చాడు, అదేదో సినిమాకి పరిటాల రవి ఇచ్చాడు, ఇంకోటి ఏదో సినిమాకి ఆడ ఇచ్చి మీరు నమ్ముకోండి కదా. అది నేనే వద్దంటలేదు కదా, నేనేం మీ నమ్మకాన్ని ఆపేయలేను కదా. మీరు ఇప్పుడు వైసీపీ జగన్ గారికి ఈ సినిమా బాగా నచ్చి మీరంటే ఆల్రెడీ ఆయనకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంది, సో పిలిచి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే పోటీ చేస్తారా? నాకు ప్రజాసేవ చేసే ఉద్దేశం లేదు. చేస్తున్నారంట. నేను నా లైఫ్లో ఎప్పుడు ఎవరికి సేవ చేయాలి, నా ఒక్కడికి తప్పిస్తే. ఎందుకు సార్ అట్లా? అది నా ఇష్టం. సో ఇంకా సినిమా గురించి కాకుండా ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అయ్యి మీ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగొచ్చా? అడగండి. నాకు రిపిటేటివ్ క్వశ్చన్స్ అడగదు, అదొకటే నాకు బోర్ పడుతున్నాను. నాకేం ఇప్పుడు నాకు చిరాకు లేదు, బోర్ పడుతుంది. అంటే ఆల్రెడీ వాళ్ళేం క్వశ్చన్స్ అడగారో మాకు తెలియదు కదా సార్. జనరల్గా నేను రిపిటేటివ్ క్వశ్చన్స్ అంటే అంతకుముందు 100 సార్లు ఆన్సర్ చేసి ఉంటా ఆ క్వశ్చన్. అంటే 100 సార్లు అయినా కూడా మళ్ళీ మీరు అడిగితే నాకు బోర్ పడుతుంది, ఇంకా అంతకని ఏమి చేయలేదు. సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా అడుగుతాను మిమ్మల్ని. సో మీలాగా నేను కూడా ఫోన్ చూసి ఇలా కూర్చొని అడగొచ్చా? అది మీ ఇష్టం. మీకు ఏమంటే ఎక్కువ భయం? నాకు ఏదంటే భయం లేదు. చావంటే, డబ్బంటే? డైరెక్టర్ కాకుండా ఉంటే మీరు ఏమయ్యేవారు? చచ్చేవాడిని. ఎందుకని? నాకు వేరే దేంటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకుండా బతకడం ఎందుకు? అలా ట్రై చేస్తూ ఉండేవాళ్ళేమో. ఎప్పటివరకు ఏమైనా లిమిటేషన్ పెట్టుకున్నారా? ఈ ఏజ్ వరకు నేను డైరెక్టర్ అవ్వకపోతే? నేను చచ్చారు తీస్తూనే ఉంటా. ఓకే, ఫెంటాస్టిక్. పెళ్లి మీద మీ ఒపీనియన్? నరకం. ఎందుకని? ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అది. మీరు సీఎం అయితే ఫస్ట్ అమలు చేసే పథకం ఏంటి? అయితే అవ్వరు అని చెప్తారు, బట్ అయితే. నాకు సీఎం ఏం చేస్తాడో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇంకోటి పథకాలు అనేది ప్రజాసేవకు సంబంధించింది, ప్రజాసేవ నేను చెయ్యను. సో మీకు సొంతంగా ఏదైనా ఒక పథకం అమలు చేసుకోవాలి ఒక రోజు. నాకేమన్నా వీలైతే నన్ను అరెస్ట్ చేయరు అని గ్యారంటీ ఏమన్నా ఇస్తే ట్రెజరీలో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతా. అది అవుతుందా అవుతా నాకు తెలీదు. ఆ ప్రాసెస్ అలో అయితే మొత్తం అన్నీ తీసుకుని వెళ్ళిపోయి హవాయి ఐలాండ్లో ఒక 100 మంది అమ్మాయిలతో కూర్చుంటారు. అండ్ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి మీకు చాలా డై హార్డ్ ఫ్యాన్ అనమాట. సో ఆయన ఎప్పుడు ఒకటి చెప్తుంటారు, ఆర్జీవి అంటే ఎన్నిసార్లు కొట్టినా చావని పాము మా రాము అంటుంటారు. సో అది నిజమేనా?
అంటే ఎంత మంది అది ఎన్ని నేను రకాలుగా అది నా బెదిరించినా డైలాగు, నేను చెప్పాను అది, మీరు నేను చెప్పారా? చెప్పిందే వాళ్ళు చెప్తారు. ఓకే ఓకే, అయితే నేను వినలేదు. అది వాళ్ళే చెప్తుంటారు అనమాట ఎవ్రీ టైం మా రాము అది అని చెప్పి. సో ఎందుకని భయపడరు మీరు ఎవరికైనా? అంటే నన్ను నేను సీరియస్గా తీసుకోను. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వరు? ఎదుటి వాళ్ళ రెస్పెక్ట్ అది తప్పది. నేను ఎదుటి వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇచ్చినంత ఎవరు ఇవ్వరు. కానీ అది నాకు అర్థం అవ్వాలి, అది నాకు ఒక యాడ్ చేయాలి, నా పర్స్పెక్టివ్ మార్చగలిగే పవర్ ఉండాలి అది చెప్పిన దాంట్లో. అది మీ పర్స్పెక్టివ్ అంటే అప్పుడు శివ తీసినప్పుడు ఆర్జీవి వేరు, ఇప్పుడు వ్యూహం తీస్తున్న ఆర్జీవి వేరు. సో ఇంత డ్రాస్టిక్ చేంజ్ రావడానికి ఒక కీలకమైన మలుపు ఏది మీ జీవితంలో? అంటే ఈయన వేల మలుపులు ఉంటాయి, 1 2 ఉండవు. ఒకటి గుర్తులేదా? వేల మలుపులు ఉంటాయి అన్న. ఐ కాంట్ సే ఇది 1 2 3 అని చెప్పలేను, ఎందుకంటే అది ఆల్మోస్ట్ 30 years పైన. 30 years పైన దాంట్లో నా లైఫ్లో ఎన్నో జరిగినాయి. నేను కలిసిన మనుషులు, ఎక్స్పీరియన్సెస్ కానీ ప్రతిదీ మీలో ఎంతో కొంత చేంజ్ చేస్తుంది. సో మీరు హీరో ఎందుకు అవ్వలేదు, డైరెక్టర్ ఎందుకు అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ద కెపాసిటీ. ఆ కోరిక యాక్టింగ్ చేద్దామని ఎప్పుడు నా దగ్గర రాలేదు అసలు. అండ్ చెన్నైలో మీరు డైరెక్షన్ కోర్స్ చేసినప్పుడు మీ బెస్ట్ గుర్తుండిపోయిన మెమరీ ఏదైనా ఉందా? నేను ఎప్పుడు చెన్నై డైరెక్షన్ కోర్స్ చేయలేదు. తమిళనాడు చేయలేదు, మధురై చేయలేదు. తమిళనాడుకి నాకు సంబంధం లేదు, అడియార్ ఇన్స్టిట్యూట్ లో. తమిళనాడుకి నాకు సంబంధము లేదు అని చెప్పా ఇప్పుడే. సో చంద్రబాబు నాయుడు గురించి ఒక వర్డ్ చెప్పమంటే ఏమంటారు? ఒక్క వర్డ్? దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్, ఎందుకంటే నాకు ఆన్సర్ దొరకట్లేదు. సో ఫస్ట్ టైం ఐ థింక్ పాము. ఆల్రెడీ ట్రైలర్ లో చెప్పా, అదే సేమ్ ఎక్స్ప్రెషన్స్ లేని ఒక జీవి అని. కరెక్ట్. ఎవరు రాశారు అది, మీరేనా? Yeah. ఎట్లా వస్తాయి సార్ అలాంటి అద్భుతమైన డైలాగ్స్? మైండ్లోంచి వస్తాయి మీకులాగే. ఫెంటాస్టిక్. అండ్ లోకేష్ అంటే ఏం చెప్తారు ఒక మాటలో? లోకేష్ ఒక తిను పదార్థం, అదేంటో మీరు చెప్పండి. అన్నీ నేను ఎందుకు చెప్పాలి ఆన్సరు? అంటే మీరు ఎందుకు నవ్వుతున్నారు అంత పడి అంటే ఆల్రెడీ వచ్చింది, ఆన్సర్ వచ్చింది మైండ్లోకి, చెప్పడానికి భయపడుతున్నారు. మీరే చెప్పండి. లేదే చెప్పు కాదు, మీరు చెప్పండి. ఇది మాత్రం అరే ఇన్ని క్వశ్చన్స్ నేను ఆన్సర్ ఇచ్చాను, ఒక్క క్వశ్చన్ నేను అడుగుతున్నా, ఆన్సర్ మీరు ఆల్రెడీ చెప్పారు మీ నవ్వులోనే. आपकी हंसी चिल्ला चिल्ला के बोल रहे सच है. ऐसा कुछ नहीं है सर, लेकिन मेरे को आपका ट्रेलर याद आ रहा है. ओ बत्ताई ఏం గుర్తొచ్చింది? బత్తాయి ఇంకోటి ఏంటి? ఇంకోటి అంటే హైడ్ చేస్తున్నది ఆయన్నే కాబట్టి అదేమో అని అనుకుంటున్నాను అంతే నేను. మీ ఉద్దేశం? ఇంకో తిన్నది ఏంటి? బత్తాయి కాకుండా అది ఇప్పటికన్నా ధైర్యం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కలిసి ఒక లైన్ ఆయన గురించి ఆయనకు చెప్పాలి బెస్ట్ థింగ్ అంటే ఏం చెప్తారు? దానికి మీనింగ్ లేదు, ఎందుకంటే పవన్ నాకు తెలిసి ఎవరు వినడు, ఎవరు ఏం చెప్పినా. పవన్ ఒక 1 way మిర్రర్, 1 way గ్లాస్ అంటారు కదా, అటే తనకి మనం కనపడతాం అని. సారీ మనం చూడగలుగుతాం కానీ తను మనం చూడడం. మిర్రర్ కాదు, ఇట్స్ 1 way మిర్రర్, 1 way గ్లాస్. మీరు తీస్తున్న వ్యూహం సినిమాకి సంబంధించి ఒక కీలక పాత్ర షర్మిల గారు ఇందులో ఉండబోతున్నారా? ఉన్నారా? సో మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచనలు అంటే ఇష్టం కదా, సో మరి షర్మిల గారు అంటే ఆయన ఆలోచనలతోనే ఆవిడ కూడా ముందుకు వస్తున్నారు. సో అవే విధానాలు కొనసాగిస్తానని చెప్పి ఆయన పనిచేసిన పార్టీలోనే చేరారు. సో బ్రదర్ వర్సెస్ సిస్టర్ లాగా ఉంది ఇప్పుడు పోటీ మనకు ఆంధ్రప్రదేశ్లో. సో ఎలా చూస్తారు మీరు, ఎవరికి సపోర్ట్? అది నేను నిజంగా షర్మిల గారిని అంత ఫాలో అవ్వలేదు, నేను ఆవిడ ఏం ఫాలో అవ్వాలి అసలు. ఆవిడ మాత్రం మీరు ఏం చెప్పినా రియాక్ట్ అవుతారండి, మీరు ఎందుకు పాపం విన్నరు? ఏం రియాక్ట్ అయ్యారు? మీరు ఏం డైలాగ్ చెప్పినా చెప్పండి, ఒక రియాక్షన్ చెప్పండి. అంటే ఆ వ్యూహం లోకేష్ అది ఆపినప్పుడే ఏదో డైలాగ్ నాకు ఇప్పుడు కరెక్ట్ గా స్ట్రైక్ అవ్వట్లేదు. నేనైతే చూడలేదు సార్, ఆవిడ మాత్రం ఎవరు ఏది చెప్పినా కూడా రియాక్ట్ అవుతున్నారు. కాకపోతే ఎందుకు అంటే మీరు ఆవిడని ఎందుకు ఫాలో అవ్వట్లేదు? నా స్టోరీ ఆస్పెక్ట్లో నాకున్న, ఇప్పుడు నాకు పొలిటికల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు. నా సినిమాకి సంబంధించిన కథ పరంగా ఏదేది కనెక్ట్ అయి ఉన్నాయో ఉట్టి నేను అదొకటే ఫాలో అవుతాను. సో మంత్రి రోజా గురించి ఏం చెప్తారు? ఇక రోజా గారు నాకు చాలా ఇష్టం. అంటే యాజ్ ఏ హీరోయినా లేకపోతే బోత్? పొలిటిషియన్. కేసీఆర్ ఆల్సో లైక్ వెరీ మచ్. ఫ్యూచర్లో కేసీఆర్ పైన అలాంటి బయోపిక్స్ లాంటి ఇట్లాంటి
నాట్ రైట్ నౌ, బట్ యూ థింక్ ఆఫ్ ఇట్. మేబీ. ఫెంటాస్టిక్. రేవంత్ రెడ్డి. Revant Reddy, I'm very close to on a personal level also. So I'm always very fond of him. And I think very happy for the way he won this. Yeah. ఫెంటాస్టిక్. అండ్ మీకు నచ్చిన హీరో ఎవరు ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలో? Maybe post Amitabh Bachchan, I can say. Amitabh Bachchan. అమితాబ్ బచ్చన్ గారు. ఫెంటాస్టిక్. అండ్ శివ లాంటి సినిమా ఆర్జీవి మళ్ళీ ఎప్పుడు తీస్తున్నారు? ఎప్పుడు ఇదే. తీయరా? ఎందుకని? అది దట్ ఈస్ డన్ ఇన్ మై పాస్ట్ అంతే. శివ లాంటి సినిమా అనేది మీనింగ్లెస్ వర్డ్ అది యాక్చువల్గా. శివ తీసాం అయిపోయింది. అది వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ అలా వచ్చి అలా పేలింది అంతేనా? మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంత సక్సెస్ అసలు అప్పుడు? చాలా సార్లు చెప్పాను, నేను తీసిన సినిమాలని యాక్సిడెంటల్గా హిట్ అయినాయి. ఓకే. యూ ఎక్స్పెక్ట్ డౌన్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైం. అది మన చేతుల్లో ఉండదు. మన చేతుల్లో ఉండేది సినిమా తీయటం మాత్రమే. ఆడుతుందా లేదా అనేది మన దగ్గర ఉండదు. ఓకే. యా, ఎందుకంటే శివ హిట్ సినిమా ఎలా తీయాలో తెలిస్తే ఫ్లాప్ సినిమా ఎందుకు తీస్తాను? సో ఇప్పటి వరకు మీరు సినిమాలు తీసిన సినిమాల్లో బెస్ట్ యాక్టర్ ఎవరు అని అంటే ఏం చెప్తారు? బచ్చన్. అమితాబ్ బచ్చన్ గారు. సో యూ అడోర్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజీ షెడ్యూల్లో మాకు ఇంత టైం ఇచ్చి మా కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే.